హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసి ఒక కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ కర్రీ రెసిపీ అనేది కొబ్బరితో అయితే చేస్తామండి. చిన్నప్పుడు అయితే మా మదర్ అయితే ఎప్పుడు చేసి పెట్టేవాళ్ళు. ఈరోజు అయితే ఆ రెసిపీని ఈరోజు రీక్రియేట్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక కప్పు దాకా శనగపప్పును వేసేసుకొని ఇలా అయితే స్మూత్గా అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని డ్రైన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర అలానే సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ ఫర్ ది కన్వీనియన్స్. ఆ తర్వాత అయితే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము పచ్చి కొబ్బరిని అయితే ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని దాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా ఫ్రై అయిన దాంట్లో ఒక పెద్ద సైజ్ టమాటోని ఒకటి తీసుకోవాలి. అది చిన్న సైజు అయితే 2 తీసుకోండి. ఇలా వేసేసుకొని టమాటా అంతా కూడా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇలా టమాటా అంతా మగ్గి దగ్గరికి వచ్చింది అనుకునేటప్పుడు అందులో కాస్త పసుపు, మీ రుచికి తగ్గట్టు కారం, అలానే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియా పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా శనగపప్పు, అదైతే ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కాస్తంత నీళ్ళని వేసుకున్నామంటే మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా ఆ కొబ్బరికి అలానే శనగపప్పుకి అన్నిటికి కూడా పడుతుందన్నమాట. ఇలా ఒక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కాస్త గరం మసాలా అలానే కాస్త కసూరి మేతి వేసుకున్నాము అని అంటే మన శనగపప్పు ఇంకా పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. సీరియస్లీ నాకు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంతకీ ఈ రెసిపీ ఎప్పుడైనా మీరు తిన్నారా అన్నది కూడా కామెంట్ చేయండి. చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని, అందుకనే రీక్రియేట్ చేశాను. ఎగ్జాక్ట్ వచ్చిందనమాట. ఇంతకీ మీ చైల్డ్హుడ్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో అన్నది కామెంట్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుతాను.